శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదు. కళలు, సాంప్రదాయాలు, ప్రేమలు, అనురాగాలకి పుట్టింది పేరుగా ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ప్రస్తుతం అయితే మనకి నర్సన్నపేట మండలానికి సంబంధించి ట్రాన్స్జెండర్ రేఖ అనేసి ఒక ఆవిడ నూకాలమ్మ తల్లిని తన తల్లిగా భావిస్తూ గత చాలా ఏళ్ళుగా మరియు తోటి భక్తులను కూడాను ప్రసాదాలకు పిలుస్తూ ఆవిడ తనదైన శైలిలో నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో దీనిలో పాలు పంచుకుంటూ అమ్మవారిని పిలుస్తూ ఉన్నారు. అయితే ఆవిడ మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడైతే మనకు చెప్తారు. మీరు నూకాలమ్మ తల్లిని ఆరాధించడానికి గల కారణం ఏంటి? మేము అంటే మాకు అమ్మగారు లేరు, నాన్నగారు లేరు. ఎక్కడో అంటే శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను. ఎన్నో దూరంగా అంటే వైజాగ్లో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ తిరిగి లాస్ట్కి దేవుడు నాకు ఈ శ్రీకాకుళం నర్సన్నపేట మండలంలోకి తెప్పించి హనుమాన్ నగర్ అనే ఒక చెరువు గట్టు దగ్గర ఒక ఇల్లు తీసుకొని రెండగా ఉండి ఇక్కడ ప్రతి సంవత్సరము నూకాలమ్మ తల్లి మాలలు వేస్తూ ఇలాగా ప్రతి ఒక్కరికి పూజలు అందిస్తూ ఆ అన్నదాన కార్యక్రమం ఈరోజు చేయబడింది. సరేనండి. అయితే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారికి మీరు ఇంతగా ఆరాధించడానికి గల కారణం ఏంటి? అంటే ఇంతవరకు చాలా మంది ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోనే అయితే మాత్రం ఫస్ట్ సారి ఇలా గ్రాండ్గా చేసి చాలా వేల మందికి భోజనాలు అయితే పెడుతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటి? నాకు అమ్మ లేదు కాబట్టి ఆ అమ్మాయి నూకాలమ్మ అనుకొని చేస్తున్నాను. సరే, అయితే ఇప్పుడైతే మనకు ప్రస్తుతం అయితే స్థానికులు వీధిలో ఉండేటోళ్ళు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి అమ్మవారికి ఆధార్ను చూపిస్తూ మరియు భక్తులకైతే వేల సంఖ్యలో అన్నప్రసాదాన్ని వితరణగా ఇస్తున్నారు. అయితే మీరు చెప్పండి అమ్మ, మీ పేరేంటి? ఒకసారి చెప్పండి, మీ పేరేంటి? మీరు ఎందుకైతే ఒక ట్రాన్స్జెండర్ ఇలా చేస్తున్నందుకు మీకు ఎలా గర్వకారణంగా ఉందా? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే మా వీధిలో ఎటు జరగలేదు. తను రావడం మాకు సంతోషంగా ఉంది. మేము ఒకప్పుడు ఎదురా అంటే ఏదో అనుకుంటున్నాం, కానీ ఇలాంటి మంచి చూసి మేము చాలా మంచిగా అనుకుంటున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కదమ్మా. అయితే చేస్తుంటే మీపై హిజ్రాల పైన మీకు ఎలాంటి నమ్మకం ఏర్పడింది? హిజ్రాలు అంటే మీకు ఎలా గుర్తింపు అంటూ ఉంది? కొంతమంది వాళ్ళ గురించి ఏవో చెప్తారు, కానీ అవన్నీ కాదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మాతో కూడా చాలా సన్నిహితంగా, స్నేహపూర్వకంగా మంచిగా ఉన్నారు. ఆవిడ ఈ వీధిలోకి వచ్చారా, దేవుడు చూస్తే స్వయాన అమ్మవారే మా వీధిలోకి వచ్చింది అని అనుకున్నాము. నిన్నైతే ఒక సంబరం లాగా మా వీధి మొత్తం జరుపుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆవిడ కూడా మాతో చాలా సన్నిహితంగా ఉంది, అన్యాయంగా ఉంది. మా దాంట్లో అక్క చెల్లిలాగా కలిసిపోయింది. అయితే స్థానికులు అయితే చాలా మంది అంటున్నారు ట్రాన్స్జెండర్స్ అంటే ఏదో ఎక్కడి నుంచో వస్తారు, ఏదో బ్రతుకు తెరువు కోసం ఉంటారని. కానీ ఒక ట్రాన్స్జెండర్ సొంత ఎక్కడి నుంచో వచ్చి ఈ నర్సన్నపేటలో తనదైన శైలిలో అమ్మవారికి పూజలు చేస్తుందనేసి మరియు స్థానికంగా ఎంతోమందికి చాలా విధాలుగా న్యాయం చేస్తూ మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందనేసి స్థానికులు అయితే అంటున్నారు. ఇంకా పెళ్ళి అయితే పిల్లలతో